హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి వంకాయలో 1/2 కిలో అండి. ఇలా సన్నగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. రోజు వంకాయ పల్లీ కారం చేస్తున్నా అండి. వేపుడు వంకాయలని మంచిగా కోసుకున్నాను. పల్లీలు వేపేసానండి, కొంచెం ఇంట్లోకి కూడా కావాలనేసి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. వెలిగించి ఒక కంచుడు పెట్టండి. దానిలో మనం ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసాను. నూనె లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు నూనె కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను నూనె వేయట్లేదండి, ఇలా మామూలుగానే చేస్తున్నాను అనమాట. ఇన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక 5-6 ఎండుమిరపకాయలు వేస్తున్నా అండి. ఇవి కూడా మంచిగా కొంచెం రోస్ట్ అవ్వాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2-3 ఎల్లిపాయలు. పల్లి కారంతో వంకాయ వేపుడు అనమాట. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీటిని మంచిగా వేపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. వీటిని పక్కన పెట్టేసుకొని కూర చేసుకోవడానికి ఒక కంచుడు పెట్టుకుంటున్నా. అవి చల్లారిపోయాక 2 స్పూన్ల పల్లీలు వేసి పొడి చేసుకోవాలి. కంచుడు వేడయ్యాక ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. వంకాయ మంచిగా ఫ్రై అవ్వాలి కదా, నూనె వేడవ్వాలి. నూనె హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ. నా దగ్గర తెల్ల వంకాయ ఉందండి, దాంతో చేస్తున్నా. మీరు ఏ వంకాయతో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వంకాయని బాగా నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పోపు దినుసుల్లో వేపాను కదండి, అవే మిరపకాయల కారం అనమాట. మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇది మగ్గేలోపు వీటిని పొడి చేసుకొని వద్దామే. వంకాయ చూసారా బాగా ఎలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పల్లి కారం, ఉప్పు కారాలు సరి చూసుకొని వేసుకోండి. ఇదంతా దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి. అన్నంలోకి చాలా బాగుంటుందండి. మంచిగా ఇదంతా కలిపేసుకోవాలి. ఉప్పు ఇందాక కొంచెం వేసా కదా, సరిపోలేదండి, ఇంకొంచెం వేస్తున్నా. అంతే, రెడీ అయిపోయింది వంకాయ పల్లి కారం. చాలా బాగుంటుందండి, భలేగా. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలో వేసుకొని చూపిస్తానే. స్టవ్ ఆపేస్తున్నా. అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి వాసన వస్తుందండి. ఎల్లిపాయ వేసాం కదా, ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా మంచి వాసన వస్తుంది. సరే, భలే ఉందన్నమాట. అన్నంలోకి సూపర్ టేస్ట్. కలిపేసుకొని ముద్దకి ఒక వంకాయ ముక్క పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, వంకాయ ముక్క వేసుకొని చాలా బాగుంది. చూసారా ఎంత మంచిగా వేసిందో. ఎల్లిపాయ ఫ్లేవర్, పల్లి ఫ్లేవర్ చేసి సూపర్గా ఉందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే పప్పుచారు అది చేసినప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. నేను పప్పుచారు కూడా చేశాను. పప్పుచారు వేసుకొని ముద్ద కలుపుకొని అది పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. సరే, ఇలా ముద్ద చేసుకొని ఇలా వంకాయ పీస్ తీసుకొని చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.